హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నాకు ఒక ఫ్రెండ్ కామెంట్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ విధంగా నాకు అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయిపోయింది అనేసి. ఆ కామెంట్స్ మీకు నాకు చాలా ముఖ్యమై అనిపించింది. ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తే వాళ్ళు కొంతవరకైనా కొంచెం ఉపయోగంగా ఉంటున్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి. మొబైల్కి యూజ్ చేసే వాళ్ళు తప్పకుండా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఆ ఫ్రెండ్ ఏం రాస్తున్నారంటే, బ్రో మోబిక్ యాప్ జిప్ వాలెట్లో 1480 రూపాయలు కట్ అయింది. ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగింది. డ్యూ డేట్ లోపల 1680 రూపాయలు కట్టాలి అని మెసేజ్ వచ్చింది. బట్ మేము మోబిక్ యాప్లో కంప్లైంట్ రైజ్ చేసాము. యాప్ వాడు అకౌంట్ డిసేబుల్ చేశాడు. పేమెంట్ పే చేసి బయట పడడానికి లేదు. నిన్న డ్యూ డేట్ బట్ పేమెంట్ చేయడానికి యాప్ ఓపెన్ కాలేదు. ఈరోజు పెనాల్టీ వేసి 2300 రూపాయలు పే చేయాలని మెసేజ్ వచ్చింది. ఏం చేయాలి బ్రో? ఈ యాప్ నుండి బయటికి రావాలంటే ప్లీజ్ చెప్పండి అనేసి మెసేజ్ అనేది చేసున్నారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోవాలి. మీకు జిప్ పే లెటర్ తీసుకున్నారంటే మాత్రం మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. 1 మంత్ లోపల మీరు 4వ తేదీ లోపల పే చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ స్టార్టింగ్లో కట్టుంది, అంతేగాని ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట అందులో. కానీ వాళ్ళు డ్యూ డేటు 4వ తేదీ మీకు చూపిస్తాడనమాట. మీ విధంగా పే చేయలేదంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందని ముందే చూపిస్తాడనమాట. మీరు సపోజ్గా మీకు 5వ తేదీ పే చేయలేదంటే ఇంట్రెస్ట్ అనేది విపరీతంగా పడుతూ ఉంటుంది. కానీ ఈ బ్రో ఏం చేసినారంటే, వీళ్ళు విత్డ్రా చేయలేదనమాట. వీళ్ళకి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందనేసి మెసేజ్ పెట్టినాడు. నేను వాళ్ళకి రిప్లై అనేది ఇచ్చినాను. ఎందుకు కట్ అయింది సార్, హిస్టరీలో ఏం చూపిస్తున్నానని అడిగినాను నేను. వాళ్ళు రిప్లై ఇచ్చినారు. మామూలు కాల్ వస్తుంది కదా, అలాంటి కాల్ వచ్చింది. ఈ కాల్ వస్తేనే వాళ్ళు ట్రయింగ్ టు ట్రాన్స్ఫర్ మనీ ప్లీజ్ ఎంటర్ 6 డిజిట్ నెంబర్ అనేసి వాళ్ళకి ఓటీపీ అనేది వచ్చిందనమాట. వీళ్ళు కన్ఫ్యూషన్లో వాళ్ళకి ఈ ఓటీపీ అనేది చెప్పేస్తున్నారనమాట. చెప్తానే వీళ్ళకి అకౌంట్ నుంచి 1480 రూపాయలు అనేది వేరే ప్రైవేట్ లిమిటెడ్ ఏదో కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోయిందన్నమాట. వీళ్ళు నెక్స్ట్ మెసేజ్ అనేది చూసి మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ రైజ్ చేసినారనమాట. రైజ్ చేస్తే వీళ్ళ అకౌంట్ అనేది మోబిక్ వాళ్ళు డిసేబుల్ చేసినారు. కానీ వీళ్ళకి మెసేజ్ కాల్స్ కంటిన్యూగా వస్తానే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు, వాళ్ళే అదే మెసేజ్ పెట్టి ఉంటారు. కంప్లైంట్ రైజ్ చేసినా వాళ్ళు మెసేజ్ కాల్ చేస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, ఇప్పుడు క్లియర్ చేసుకోండి, 3 డేస్ చూడండి, మళ్ళీ యాప్ పర్మిషన్ అంతా క్లోజ్ చేసుకొని అన్ఇన్స్టాల్ చేయండి అనేసి నేను వాళ్ళకి మళ్ళీ రిప్లై అనేది పెట్టినాను అనమాట. ఈ విధంగా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల నేను ముందు నుంచి చెప్తుంటాను, మీకు ఏదైనా అవసరం ఉంటేనే మీరు లోన్ అనేది అప్లై చేయండి, లేకపోతే పే లెటర్ అనేది అప్లై చేయండి. అంతేగాని మీరు సరదాకి అందరూ ఉన్నారు కదా అనేసి మీరు ఏదో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినారంటే యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీకు వాలెట్లో అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. అది మీరు యూజ్ చేయకపోయినా అలాగే ఉంటుందన్నమాట. దాన్ని ఎవరైనా మీకు తెలియకుండా పక్కన వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటే కూడా మీరు ఏం చేయలేరనమాట. పేరెంట్ కొట్టి జస్ట్ మీ వాళ్ళు అకౌంట్ నెంబరు లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టి జస్ట్ క్లిక్ చేసినారంటే మీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నెక్స్ట్ అమౌంట్ అనేది మీరే పే చేయాలి, చూసుకొని చేయండి. అంతేగాని ఊరికే మీరు సరదాకి దయచేసి చేయొద్దండి. నెక్స్ట్ మోబిక్ జిప్ లోన్లో కూడా సేమ్ అంతే. మీరు ఆటో డెబిట్ అన్నీ ఇచ్చేసినారని మీకు అమౌంట్ అనేది వాలెట్లో యాడ్ అయిపోతుంది. మీరు అమౌంట్ యాడ్ అయిన తర్వాత చాలామంది భయపడిపోతారనమాట. ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, అప్పుడు ఆలోచిస్తారు. అదేదో మీరు ముందే ఆలోచించుకొని దాని నుంచి కొంతవరకు దూరంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అప్లై చేసి మళ్ళీ ఆ డబ్బు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ పే చేయాలంటే ఎంత ప్రాబ్లమో. ఇలాంటి మెసేజ్ చూస్తూ ఉంటే భయం వేస్తుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్, నేను చెప్పిన కొన్ని సొల్యూషన్, మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే మీకు యాప్ డిసేబుల్ అయ్యి ఓపెన్ అవ్వకపోతే మీకు మీ వాట్సాప్కి మెసేజ్ అనేది వస్తుందన్నమాట మోబిక్ నుంచి. మీకు మోబిక్ లోగో అనేది క్లియర్గా ఉంటుంది. మనకి యాప్లో ఎలా ఉంటుందో అదేవిధంగా లోగో అనేది ఉంటుంది. ఆ యాప్లో లింక్ ఓపెన్ చేసినారంటే, ఆ లింక్ వెళ్ళినారంటే మీకు మీ లోన్ డీటెయిల్స్ ఉంటుంది కదా, ఆ నంబరు మీ నేము మొత్తం క్లియర్గా చూపిస్తుంది. అలా చూపించినప్పుడే మీరు అక్కడ నుంచి పే చేయాలన్నమాట. అది కూడా ఒక తక్కువ అమౌంట్ ఉండాలన్నమాట. ఏదో ఒక 5,000, 6,000, 7,000 ఇలా ఇలాంటివి ఉంటే క్లియర్ చేసుకోండి. అంతేగాని మీరు ఎక్కువ అమౌంట్ అన్నీ మీరు వాట్సాప్ లింకుల ద్వారా
పే చేయకండి. జస్ట్ మీరు మంత్లీ ఈఎంఐ లాగా ఏదైనా పే చేసే ఆప్షన్ వస్తే అప్పుడు తప్ప మీరు దయచేసి ఎక్కువ అమౌంట్ అనేది పే చేయొద్దండి. ఒకవేళ యాప్ ఓపెన్ అవ్వకపోతే ఒకసారి అన్ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకొని అదే నెంబర్తో లాగిన్ అవ్వండి. మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినారంటే యాప్ అనేది మళ్ళీ రీఓపెన్ అనేది అవుతుంది. అక్కడి నుంచి మీరు పెనాల్టీ పడిన ఆ పెనాల్టీ నెక్స్ట్ మీ అమౌంట్ అనేది క్లియర్ చేసుకోండి. ఆ క్లియర్ చేసుకొని మీరు భయపడకుండా వెంటనే యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేయొద్దండి. ఒక 4-5 రోజులు చూడండి. మీకు ఏదైనా మెసేజ్ కాల్స్ ఏదైనా వస్తుందా ఇవన్నీ చూసుకొని ఏది ప్రాబ్లం లేదు, మీకు ఇంకా కాల్స్ ఏది రాలేదంటే ఒక్కొక్కసారి పే చేసినా కూడా కాల్స్ అనే మెసేజ్ వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అవన్నీ రికార్డింగ్స్ మెసేజ్ కాల్స్ అనేది మనకి వస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఎవరన్నా మీకు కాల్ చేస్తే కూడా ఈ విధంగా మేము పే చేసినామనేసి మీరు వాళ్ళకి చూపించండి. మీరు స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళకి పంపించండి. వాళ్ళు అప్పుడు మీకు వచ్చే మెసేజ్ కాల్స్ అనేది స్టాప్ చేస్తారనమాట. అలా మీరు చేసుకోవాలి. అంతేగాని ఏదో పే చేసినామనేసి చకచకా అనేసి అన్ఇన్స్టాల్ చేసుకొని బయట వచ్చేయద్దండి. నెక్స్ట్ మళ్ళీ యాప్ ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ ప్రాబ్లం అనేది అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లోన్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి. నేను రిప్లై అనేది ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నాకు ఎవరు చూసి వెంటనే రిప్లై చేయడానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.